సో ఫ్రెండ్స్, సామ్సంగ్ ఎఫ్ సిరీస్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ F41 ఈరోజు ఇండియాలో అఫీషియల్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఫోన్ మనకి రెండు వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే 6GB RAM 64GB మోడల్ ఉంటుంది. అలాగే ఇంకొక మోడల్ కూడా అయితే ఉంది 6GB RAM 128GB అనమాట. సో వీటి ప్రైసెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 6GB RAM 64GB 17,000 రూపాయలు అయితే పెట్టారు. అలాగే మనకి 6GB RAM 128GB చూసుకున్నట్లయితే 18,000 రూపాయలు పెట్టారు. బట్ ఈ ఫోన్ మనకి బిగ్ బిలియన్ డే స్పెషల్ లాంచ్ కాబట్టి ఎవరైతే బిగ్ బిలియన్ డే సేల్స్లో ఈ ఫోన్స్ కొనుక్కుంటారో వాళ్ళకి కేవలం 15,500 రూపాయలకి అయితే సేల్కి తీసుకురాబోతున్నట్టు సామ్సంగ్ అయితే అనౌన్స్ చేసింది. అంటే ఏదైతే బేస్ వేరియంట్ ఉంటుందో అది మనకి కేవలం 15,500 రూపాయలకి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అక్టోబర్ 16th నుంచి. సో ఒకవేళ మీరు కనుక SBI క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ యూస్ చేసి ఈ ఫోన్ కొన్నట్లయితే మీకు మళ్ళీ 1,500 నుంచి 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తూ ఉంటుంది. సో అల్టిమేట్గా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ మీకు కేవలం 14,000కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఫోన్లో సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎఫ్ సిరీస్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది మనకి ఈ రోజే లాంచ్ అయింది. సో ఇంత మంచి ఫోన్ మనకి 14,000 రూపాయలు అంటే ఆబ్వియస్లీ స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి సామ్సంగ్ నుంచి అనమాట. అండ్ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ ఫోన్కి మీరు ఇంకొక అద్భుతమైన ఆఫర్ కూడా అయితే సామ్సంగ్ అనౌన్స్ చేసింది. దాన్ని యూస్ చేసి కనుక మీరు ఈ ఫోన్ కొన్నట్లయితే ఈ ఫోన్ కేవలం మీకు 10,850 రూపాయలకి అయితే ఇవ్వబోతుంది అనమాట. సో ఇది అసలు మైండ్ బ్లోయింగ్ డీల్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు లైఫ్లో ఒకటేసారి ఇలాంటి ఆఫర్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు. సో ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మీకు ఈ F41 మీద ఈ రకంగా డిస్కౌంట్ అయితే మీరు చూడలేరు అనమాట. సో తప్పకుండా ఇది ఒక అద్భుతమైన డీల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది ఎలా అవైల్ చేసుకోవాలి, దీనిలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు ఈ F41 స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు నిజంగా ఇది అంత మంచి ఫోనా లేకపోతే అసలు మనం పెట్టే ప్రైస్కి దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెక్ చేద్దాం. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నా సైడ్ నుంచి, ట్రై చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఈ ఫోన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం సామ్సంగ్ గెలాక్సీ F41 స్పెసిఫికేషన్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో ఈ ఫోన్ మనకి 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో ఇది మనకి 20:9 టాల్ ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది అనమాట. సో మనందరికీ తెలిసిన విషయమే సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేస్. సో డిస్ప్లేస్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎక్సలెంట్ కలర్ రీప్రొడక్షన్ ఉంటుంది, మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా సూపర్ ఉంటాయి, అండ్ మనకి పవర్ కన్జంప్షన్ కూడా అయితే చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈ బడ్జెట్లో మనకి సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అంటే సామ్సంగ్ గెలాక్సీ M21 ఒకటే ఫోన్లో అయితే ఉంది. సో మళ్ళీ ఈ ఫోన్లోనే మనకి ఇంత తక్కువ బడ్జెట్లో అయితే AMOLED డిస్ప్లే అయితే మనం చూడగలుగుతాం. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే సామ్సంగ్స్ మోస్ట్ ఫేవరెట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. Exynos 9611 ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో యూస్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ మనం దగ్గర ఒక 10 నుంచి 20 ఫోన్స్లో చూస్తుంటాం ఇదే ప్రాసెసర్. సో మళ్ళీ సామ్సంగ్ అయితే కంటిన్యూ చేస్తుంది అనమాట ఇదే ప్రాసెసర్ని. సో ఇది మనకి బిలో యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు డే టు డే టాస్కులు కూడా అయితే మీరు చిన్న చిన్న ల్యాక్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక గేమ్స్ అయితే మీరు 100% మర్చిపోమని చెప్తాను. సో మనకి చాలా బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటుంది ఈ ప్రాసెసర్. సో డెఫినెట్గా ఇదొక్క విషయంలో అయితే ఈ ఫోన్ మనకి డౌన్ గ్రేడ్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక కెమెరా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఇది వీళ్ళ ఓన్ సామ్సంగ్ GW1 సెన్సార్ f1.8 అపర్చర్తో అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మనకి లైవ్ ఫోకస్ కోసం యూజ్ అవుతుందని సామ్సంగ్ అయితే చెప్తుంది. సో ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ ఇన్ఫినిటీ యూ కట్అవుట్తో అయితే వస్తుంది అనమాట. సో మనకి 32 మెగాపిక్సెల్ అంటే ఆబ్వియస్లీ మనం ఎక్సలెంట్ పిక్చర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ నుంచి, ముఖ్యంగా ఫ్రంట్ కెమెరాలో. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ కెమెరాలో కూడా వీళ్ళు లైవ్ ఫోకస్ ఫెసిలిటీ అయితే ఎనేబుల్ చేశారు. మీరు లైవ్గా బోకేన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో. అండ్ వీళ్ళ ఓన్ టెక్నాలజీ ఏదైతే ఉందో సింగిల్ టెక్ ఫీచర్ ఈ ఫోన్లో కూడా అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే మనకి ఒకటేసారి మీరు డిఫరెంట్ అవుట్పుట్స్లో డిఫరెంట్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఫైనల్గా మీకు ఏది నచ్చితే దాన్ని అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్, తప్పకుండా అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సామ్సంగ్ చెప్తున్న దాన్ని బట్టి 1 hour 40 minutesలోనే ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుందని సామ్సంగ్ అయితే చెప్తుంది. సో అఫ్ కోర్స్ మనం సామ్సంగ్ ఫోన్స్ అన్నింటిలో కూడా 6000 mAh బ్యాటరీ అయితే చూడొచ్చు. సో ఈ ఫోన్లో కూడా మనకి సేమ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఈజీగా 1.5 డే అయితే వచ్చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ ఫోన్ మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. మీరు సపరేట్ మైక్రో SD కార్డ్ పెట్టి అప్ టు 512GB వరకు మీరు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో డెఫినెట్గా మీకు సౌండ్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్ అయితే ఉంటుంది రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా నేను ఇందాక చెప్పినట్టు బిగ్ బిలియన్ డే సేల్స్లో మీరు ఈ ఫోన్ కొన్నట్లయితే కేవలం 15,500కి అయితే దీని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఎక్సెప్ట్ ప్రాసెసర్ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని మనకి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో 15,000 రూపాయల లోపు మనకి AMOLED
డిస్ప్లే వస్తుంది, అది కూడా ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. మంచి కెమెరాస్ ఉన్నాయి, ముఖ్యంగా ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 6000 mAh బ్యాటరీ. సో ఆబ్వియస్లీ మీకు ఇది ఒక ఐడియల్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. ముఖ్యంగా శాంసంగ్ ఇష్టపడే వాళ్ళకి బాగా అయితే నచ్చుతుంది అనమాట ఈ ఫోన్. డెఫినెట్గా 15,000 రూపాయల లోపు 100% నేనైతే రికమెండ్ చేస్తాను. 15,500 రూపాయలు ఉన్న ఫోన్ మనకి 10,850 రూపాయలకి అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. సో అది ఎలా అంటే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కనుక మీరు అవైల్ చేసుకున్నట్లయితే ఈ ఫోన్ కేవలం మనకి 10,850 రూపాయలకి అయితే వచ్చేసింది. సో ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ అంటే ఇది ఒక సపరేట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు, ఓన్లీ ఫర్ శాంసంగ్ మొబైల్స్ అనమాట. అది కూడా మనకి సెలెక్టెడ్ శాంసంగ్ మొబైల్స్ గురించి ఫ్లిప్కార్ట్ అయితే ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ మనకి 100 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఈ F41 మొబైల్ కొనేటప్పుడు వన్స్ మీరు ఆ మొబైల్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు కింద ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కూడా అయితే మీకు కింద మెన్షన్ చేసి ఉంటారనమాట. సో మీరు ఒకటేసారి రెండింటిని కూడా కార్ట్కి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొబైల్ ఫోన్ని అండ్ ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ ఏదైతే సర్వీస్ ఉంటుందో దీన్ని కూడా మీరు కార్ట్కి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు రెండింటిని కార్ట్కి యాడ్ చేసి కార్ట్కి వెళ్ళిపోయినట్లయితే మీకు ఇన్స్టాంట్గా 30% డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 15,500 రూపాయల ఫోన్ మీద మనకి 30% డిస్కౌంట్ తీసేస్తే 10,850 రూపాయలకి అయితే మనకి ఫోన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు సింపుల్గా క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కానీ పెట్టి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐస్ కానీ మీకు వర్క్ అయితే అవుతాయి. రిమైనింగ్ వేరే ఏ పేమెంట్ ద్వారా మీరు పేమెంట్ చేసినా కానీ మీకు డిస్కౌంట్ అయితే రాదు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ యూస్ చేసి ఒక ఫోన్ కొన్నట్లయితే మీరు 1 ఇయర్ లోపు ఆ ఫోన్ని మళ్ళీ మీరు ఫ్లిప్కార్ట్లో అయితే ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది వేరే ఫోన్ కొనుక్కోవడానికి. అది ఏ ఫోన్ అయినా పర్వాలేదు, ఏ బ్రాండ్ నుంచి వచ్చే ఫోన్ అయినా పర్వాలేదు, మీరైతే ఈ ఫోన్ 100% ఎక్స్చేంజ్ చేసి వేరే ఫోన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 1 ఇయర్ కన్నా ఎక్కువ యూస్ చేస్తాను అంటే ఇప్పుడు ఏదైతే మీకు 30% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుందో ఫ్లిప్కార్ట్, సో ఎంత మనీ అయితే వీళ్ళు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారో అంతా మీరు 1 ఇయర్ తర్వాత అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్లిప్కార్ట్కి. ఒకవేళ మీరు పే చేయని పక్షంలో ఫ్లిప్కార్ట్ అయితే మీ ఫోన్ని లాక్ చేస్తుంది అనమాట. అంతే, మీరు ఇంకా ఫోన్ యూస్ చేయడానికి అయితే పనికిరాదు. సో ఒకవేళ మీరు 1 ఇయర్ లోపు 100% నేను ఎక్స్చేంజ్ చేసుకోగలను అని అనుకుంటే తప్పకుండా ఇది మీకు సూపర్ డీల్ అయితే అవుతుంది. 10,850కి మీకు శాంసంగ్ సూపర్ AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ కెమెరా అంటే అన్డౌటెడ్లీ సూపర్ డీల్ అని చెప్తాను అనమాట. 100% మీరైతే ట్రై చేయండి. ఈ రోజుల్లో చాలా మంది 1 ఇయర్ లోపే ఫోన్స్ అయితే మార్చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇది మంచి డీల్ అయితే అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డే సేల్స్లోనే మీరు ఈ ఫోన్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకొక ఫోన్ అయితే తీసుకోవచ్చు హ్యాపీగా. లేదు నేను 1 ఇయర్ కన్నా ఎక్కువ యూస్ చేస్తానని అనుకుంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ అయితే మీరు స్కిప్ చేసి SBI కార్డ్స్ యూస్ చేసి కొనుక్కున్నట్లయితే 14,000 రూపాయలకి ఫోన్ అయితే వచ్చేస్తుంది. సో అది గైస్ శాంసంగ్ గెలాక్సీ F41 గురించి ఆ డీటెయిల్స్ అయితే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. శాంసంగ్ గెలాక్సీ F41 ముఖ్యంగా శాంసంగ్ ఫోన్స్ చాలా మందికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా ఈ డీల్ గురించి వాళ్ళకు కూడా అయితే ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేయండి. అండ్ ఇక మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.